ఈరోజు మనం నేర్చుకోబోతున్న అంశం కనికరం గలవారు కనికరం పొందుతారా అన్నటువంటి అంశాన్ని ఈరోజు వాక్యం నుంచి నేర్చుకుందాం. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. చాలా మంది హృదయాల్లో కనికరం ఉంటుందండి. ఒక వ్యక్తికి కనికరం ఎప్పుడు కలుగుతుందనంటే ఎదుటి వ్యక్తి బాధలో ఉన్నప్పుడు, ఎదుటి వ్యక్తి దుఃఖంలో ఉన్నప్పుడు, ఎదుటి వ్యక్తి అనారోగ్యంలో ఉన్నప్పుడు, ఎదుటి వ్యక్తి వేదనలో ఉన్నప్పుడు. ఇది అందరిలోనూ కలుగుతుందా అంటే అందరిలో కలగకపోవచ్చు, కానీ కొద్ది మందిలో లేదా ఎక్కువ మందిలో కలగవచ్చు. కొంతమంది ఎదుటి వ్యక్తి ఎంత బాధపడినప్పటికీ కూడా, ఎంత దుఃఖంలో ఉన్నప్పటికీ కూడా, ఎంత వేదనలో ఉన్నప్పటికీ కూడా, ఎంత కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఒక్కొక్కరి హృదయం కఠినం అయిపోతాయి. కనికరం పడడం, కనికరం రాదు. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు అనంటే కనికరము గలవారు ధన్యులు అంటే కనికరం ఉన్న ప్రతి ఒక్కరూ ధన్యులు, వారు కనికరం పొందుకుంటారు. మరి కనికరం అనేటువంటిది ఆయా సందర్భాల బట్టి, ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి కష్టాన్ని బట్టి, నష్టాన్ని చూడటం వల్ల నీలో హృదయంలో నీ మనస్సులో కనికరం పుడతారు. కనికరము గలవారు ధన్యులు అని చెప్పాడండి. అంటే ఎవరిలోనైతే కనికరం ఉంటుందో వారు ధన్యులు అని చెప్పాడు. ఎవరిలోనైతే కనికరం ఉంటుందో, ఎవరి మనసులోనైతే, ఎవరి హృదయంలోనైతే కనికరం ఉంటుందో వారు ధన్యులు అని చెప్పాడండి. వారు ధన్యులు, వారు తిరిగి కనికరాన్ని పొందుకుంటారు. అంటే నువ్వు కనికర పడితే, నీలో కనికరం ఉంటే, ఎదుటి వ్యక్తి వల్ల నువ్వు కనికరాన్ని చూపిస్తే దేవుడు కూడా నిన్ను కనికరిస్తాడు, దేవుడు కూడా నిన్ను కరుణిస్తాడు, దేవుడు కూడా నీ వల్ల కృప చూపిస్తాడు. నీలో కనికరం లేకపోతే, ఎదుటి వ్యక్తి మీద నీలో కనికరం లేకపోతే దేవుడు కూడా నిన్ను కనికరించడు. దేవుని కృపను కూడా నువ్వు పొందుకోలేవు, దేవుని కనికరమును కూడా నీవు పొందుకోలేవు. కాబట్టి కనికరము గలవారు ధన్యులు అని చెప్పాడండి. ధన్యులు అయితే ప్రతి ఒక్కరిలో కూడా కనికరం ఉంటుంది. 100కి 90 మందిలో, ఒక 80 మందిలో కనికరం ఉంటుంది. ఎక్కడో 10-20 మందిలో ఉండకపోవచ్చు, కానీ ఒక 80 మందిలో 100కి కనికరం ఉంటుంది. అయితే కనికరం కలిగినటువంటి వారు ధన్యులు అని చెప్పాడు, కనికరం పొందుకుంటారు అని చెప్పాడండి. ఎలాంటి కనికరం కావాలి, ఎలాంటి కనికరం నువ్వు కలిగి ఉంటే నువ్వు ధన్యుడివి, ధన్యురాలివి. ఎలాంటి కనికరాన్ని నువ్వు చూపిస్తే ధన్యుడివి, ధన్యురాలివి. నీలో కనికరం కలగడం సహజం, కానీ ఎలాంటి కనికరం కావాలి, దేవుడికి కావలసినటువంటి కనికరం ఎలాంటిది? మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయం 35 నుంచి 38 వరకు చదువుతామండి. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు, రాజ్య సువార్త ప్రకటించుచు, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు, సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారము చేశాను. యేసుక్రీస్తు ప్రభువారు సువార్త ప్రకటిస్తున్నటువంటి దినాలలో ఏం జరిగిందనంటే, యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు, యేసుక్రీస్తు ప్రభువారట సమాజ మందిరాల్లో, యూదుల యొక్క సమాజ మందిరాల్లో బోధిస్తూ ఉన్నారట. ఏం బోధిస్తున్నారు చూడండి. బోధించుచు, రాజ్య సువార్త ప్రకటించుచు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చి సువార్తను ప్రకటిస్తూ, పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి సువార్తను ప్రకటిస్తూ, అలాగే యూదుల యొక్క సమాజ మందిరాల్లో బోధించడం యేసుక్రీస్తు ప్రభువారు చేస్తున్నారండి. బోధించడం, సువార్త ప్రకటించడం, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు. అంటే మొదటి శతాబ్ద కాలంలో యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు ఇశ్రాయేలు దేశంలో అనేక మంది రోగులుగాను, అనేక మంది వ్యాధిగ్రస్తులుగాను ఉన్నప్పుడు, అది ఎలాంటి రోగమైనా సరే, ఎలాంటి వ్యాధి అయినా సరే యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థపరిచారు. మరి ప్రపంచవ్యాప్తంగా యేసుక్రీస్తు అనేక మందిని స్వస్థపరిచారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఉండగా యేసుక్రీస్తు ద్వారా మాత్రమే అద్భుతాలు జరిగాయి.
యేసుక్రీస్తు మాత్రమే స్వస్థపరిచాడు, యేసుక్రీస్తు మాత్రమే మరి అనేక మందిని బాగు చేశాడు, యేసుక్రీస్తు మాత్రమే అనేక మంది చనిపోయినటువంటి వారిని కూడా లిటరల్ గా లేపి చూపించాడు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ద్వారా, ఆ తర్వాత అపోస్తలుల ద్వారా మొదటి శతాబ్ద కాలంలో స్వస్థతలు, అద్భుతాలు, సూచక్రియలు విరివిగా జరిగాయి. దేవుని శక్తి, దేవుని వాక్యం ప్రబలమైంది. ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభువారు మొదటి శతాబ్దంలో ఒక పక్కేమో సమాజ మందిరాల్లో బోధిస్తూ, ఇంకో పక్కేమో రాజ్య సువార్తను ప్రకటిస్తూ, ఇంకో పక్కేమో రోగులను స్వస్థపరుస్తూ ఇంకేం చేస్తున్నారనంటే ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచు సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారం చేసను. అంటే ప్రభు ఏం చేస్తున్నాడంటే ప్రతి పట్టణంలోనికి వెళుతూ అక్కడ సువార్తను ప్రకటించి, ప్రతి గ్రామంలోనికి వెళ్ళి అక్కడ సువార్తను ప్రకటించి, మారు మనసు పొందండి, దేవుని రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి, పరలోక రాజ్యం సమీపించింది అని ప్రభువు సువార్తను ప్రకటించడం ప్రారంభించాడు. చూడండి 36వ వచనం. ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసిగి చెదిరి ఉన్నందున వారి మీద కనికరపడి, ఆయన సమూహములను చూచి అంటే ప్రతి పట్టణంలోనికి యేసుక్రీస్తు వెళ్ళేటప్పుడు, ప్రతి గ్రామంలో ఆయన సంచారం చేసేటప్పుడు కొన్ని వందల మంది ప్రజలని, కొన్ని వేల మంది ప్రజలని యేసుక్రీస్తు ప్రభువు చూస్తున్నప్పుడట ఆ ప్రజలు, ఆ పట్టణాల్లో ఉన్నటువంటి ప్రజలు కానివ్వండి, గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు కానివ్వండి, ఆయన సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఎక్కడైతే ప్రజలు ఉన్నారో ఆ ప్రజలందరూ కూడా ఎలా ఉన్నారని ఇక్కడ బైబిల్లో రాయబడి ఉందనంటే, వారు ఎలా ఉన్నారట? కాపరి లేని గొర్రెల వలె. ఎలా ఉన్నారంటే వాళ్ళందరూ కూడా కాపరి లేని గొర్రెల వలె. అంటే కాపరి లేని గొర్రెలు ఎలా ఉంటాయి చెప్పండి? నచ్చిన దగ్గరికి వెళ్ళిపోతుంది. కొన్నేమో ఒకవైపు, మరికొన్నేమో ఇంకొక వైపు, కొన్నేమో అక్కడే ఉండిపోతూ, కొన్నేమో మరి వాటికి నచ్చిన విధంగా ఇంకా ఎటుబడితే అటు వెళ్ళిపోతుంటాయి. ఒక గొర్రె ఎటు వెళ్తే మిగతాది అటు వెళ్ళిపోతుంటాయి, ఇంకో గొర్రె ఎటు వెళ్తే మిగతాది అటు వెళ్ళిపోతుంటాయి. వాటికి ఆహారం పెట్టేవారు కానీ, ఆహారం దగ్గరికి నడిపించేవారు కానీ, నీళ్ళ దగ్గరికి నడిపించేవారు కానీ, వాటి బాగోగులు చూసేవారు కానీ, వాటిని రక్షించేవారు కానీ, వాటిని జాగ్రత్తగా నడిపించేవారు కానీ ఇంకా ఉన్నప్పుడు అవి వాటి ఇష్టానుసారంగా ఇటుపడితే వెళ్ళిపోతూ ఉంటాయి, ప్రమాదాల్లో చిక్కుకుంటాయి. అనేకమైనటువంటి కుక్కలు వచ్చి వాటిని పట్టుకుని వెళ్ళిపోవచ్చు, మరి నక్కలు వచ్చి పట్టుకుని వెళ్ళిపోవచ్చు, తోడేలు పట్టుకుని వెళ్ళిపోవచ్చు. ఇలా మనం చూసినట్లయితే ఇంకా అవి ప్రమాదాలకు గురి అయిపోతాయి. అదే కాపరి ఉన్నాడు అనుకోండి, వాటిని జాగ్రత్తగా మందం నడిపిస్తాడు. ముందు నుండి వెనక నుండి ఆ యొక్క ఇద్దరు మనుషుల నుండి ఆ గొర్రెలు జాగ్రత్తగా నడిపిస్తారు. ఎక్కడైతే మంచి ఆహారం దొరుకుతుందో ఆ ప్రాంతానికి లేదా స్థలానికి తీసుకొని వెళ్తూ ఉంటారు. ఎక్కడైతే వాటికి కావలసినటువంటి సదుపాయం ఉంటుందో అక్కడికి తీసుకొని వెళ్తూ ఉంటారు. ఎక్కడైతే నీళ్ళు దొరుకుతూ ఉంటుందో అక్కడికి తీసుకొని వెళ్తారు. ఆ తర్వాత వాటిని జాగ్రత్తగా మేపుతారు. ఉంచితే పొలంలోనైనా జాగ్రత్తగా ఉంచుతారు, లేదా తోలుకొని వచ్చేయాలంటే మళ్ళీ ఇంటికి మందంతా కూడా తోలుకొని వచ్చేస్తారు. ఈ విధంగా వాటిని తోలుకొని వచ్చినప్పుడు, వాటికి ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు, వాటికి ఏదైనా కాళ్ళకి దెబ్బలు తిన్నప్పుడు, లేదా శరీరానికి లేదా చర్మానికి ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు మా కాపరి మందు తెచ్చి వాటికి మందులు పట్టి, టాబ్లెట్స్ పట్టి వాటిని బాగు చేస్తూ ఉంటాడు. కాపరి ఉంటే వాటి పరిస్థితి ఒకలాగా ఉంటుంది, కాపరి లేకపోతే వాటి పరిస్థితి ఇంకొకలాగా ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు పట్టణంలోకి వెళ్ళి జనసమూహాన్ని చూసినప్పుడట కాపరి లేని గొర్రెలు అనే కనిపించారట. కొన్ని గ్రామాల్లో ఎలా ఉన్నారంటే గ్రామాల్లో కూడా అదే పరిస్థితి, కాపరి లేని గొర్రెల వల్ల కనిపిస్తున్నారట. పైగా ఇంకోటి కూడా రాశారు చూడండి అక్కడ కిందని, వారి కాపరి లేని గొర్రెల వలె విసిగి చెదిరి ఉన్నందున. కాపరి లేని గొర్రెల వలె జన సమూహాలు విసిగిపోయి చెదిరిపోయారు. మనిషికి ఎప్పుడు విసుకొస్తా చెప్పండి? మీ పిల్లలు ఉన్నారు, మీరు ఏదో తెమ్మని చెప్పారు, ఓ బజార్కి పంపించారు, వాళ్ళ మాట వినటం లేదు. లేకపోతే ఏదో పనం చెప్పారు, వాళ్ళ మాట వినటం లేదు. ఒకసారి చెప్పారు, 2 సార్లు చెప్పారు, 3 సార్లు చెప్పారు, 10 సార్లు చెప్పారు, వినటం లేదు. అప్పుడు మీకు ఏమనిపిస్తుంది చెప్పండి? ఏమొస్తుంది చెప్పండి? విసుకొచ్చేది ఇంకా. అంటే ఇక్కడ ఉన్నటువంటి జన సమూహాలు చూసినట్లయితే వారు ఎలా ఉన్నారంటే విసిగిపోయారు. తర్వాత ఇంకెలా ఉన్నారంటే వాళ్ళు విసిగి చెదిరి ఉన్నందున. అంటే చెదిరిపోయారండి. ఎవరికి ఎటు వెళ్ళాలనిపిస్తే అటు వెళ్ళిపోయారు, చెదిరిపోయారు. కాపరి లేని గొర్రెలు ఎలా ఉంటాయంటే చెదిరిపోతాయి. అలాగే జన సమూహాలు కూడా చెదిరిపోయారు. ఎవరికి ఎటు వెళ్ళాలనిపిస్తే అటు వెళ్ళిపోతున్నారు, ఎవరికి ఎలా నడాలనిపిస్తే అటు వెళ్ళిపోతున్నారు. పట్టణంలో ఉన్నటువంటి వారు, గ్రామాల్లో ఉన్నటువంటి వారు చెదిరిపోయారు, విసిగిపోయి చెదిరిపోయారు.
ఎందుకు వీరికి విసుకొచ్చింది? వారికి చెప్పడానికి, నడిపించడానికి, రక్షించడానికి వారికి పైన కాపరి లేడు. కాపరి లేకపోయినప్పుడు ఇంకా విసిగిపోయారు. ఒకరి మాట ఒకరు పొందుకోలేదు, ఒకరి మీద ఒకరికి అండర్స్టాండింగ్ లేదు, లేకపోతే ఒకరిని ఒకరు అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. విసిగిపోయారు, చెదిరిపోయారు. ఎవరి మట్టుకు వాళ్ళు వెళ్ళిపోయారు, ఎటుబడి తట్టు వెళ్ళిపోయారు. కొంతమంది జనసమూహాలు ఏమో త్రాగడానికి, కొంతమంది జనసమూహాలు ఏమో పాపం చేయడానికి, కొంతమంది జనసమూహాలు ఏమో కొట్టుకుంటున్నారు, కొంతమంది జనసమూహాలు ఏమో ఇంకా భయంకరంగా జీవిస్తున్నారు. ఎవరు ఎటుబడి తట్టు వెళ్ళిపోయారండి, ఎటుబడి తట్టు వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు జనసమూహాలు చూసినప్పుడట కాపరి లేని గొర్రెల వలె కనిపించారు వాళ్ళందరూ కూడా. ఇక్కడ జనసమూహాలు కూడా ఎందుకు విసిగిపోయారనంటే, ఈ పరిసయ్యులు వాక్యంలో పెంచడానికి బదులు వారిని ఏం చేశారంటే అనేకమైన భారాలు వారి మీద మోపేశారు. ఇదిగో సమాధులు కడుతున్నాం, మీరు డొనేషన్లు ఇవ్వండి, మీరు కొత్తిమీరలో సైతం దశంభాగం తెచ్చండి అని వారి మీద అనేకమైనటువంటి భారాలు మోపిస్తారండి. వాక్యం చెప్పలేదు, వారిని విసిగించారు. వారిని ఏం చేశారు? విసిగిపోయారు. వీళ్ళు కూడా చెదిరిపోయారు. యేసుక్రీస్తు ప్రభువారు పట్టణంలోకి వెళ్ళి చూసేటప్పుడు ప్రజలందరూ కూడా కాపరి లేని గొర్రెలు అని ఎవరి ఇష్టానుసారంగా వారు బ్రతుకుతున్నారండి, ఎవరి ఇష్టానుసారంగా వారు జీవిస్తున్నారండి, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు మాట్లాడుకుంటున్నారండి, ఎవరికి ఇష్టం వచ్చినటువంటి పనులు వారు చేసుకుంటున్నారండి. ఇంకా లోకంలో కలిసిపోయారు, ఇంకా పాపంలో పడిపోయారు, ఇంకా దేవునికి దూరం అయిపోయారు, వాక్యానికి దూరం అయిపోయారు, చెదిరిపోయారు. వాళ్ళందరూ కూడా ఎట్టుబడి తట్టు వెళ్ళిపోయారు. అలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఆ ప్రజలు చూసి ఏం చేశాడు? వారి మీద కనికరం పడ్డారండి. కనికరం కలిగింది. కనికరపడి ఆయన ఏం చేస్తున్నాడో చూడండి. అక్కడ కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమాని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పారు. ఏమంటారంటే, ఎప్పుడైతే ఆ జన సమూహాలు చూసారో యేసుక్రీస్తుకి ఒక విషయం క్లియర్గా అర్థమైపోయిందండి. ఈ జన సమూహాలకి నడిపించడానికి కాపరి లేడు. చెదిరిపోయిన గొర్రెల వలె ఉన్న ఈ ప్రజలకి వాక్యం అనే ఆహారం అంతటం లేదన్న సంగతి యేసుక్రీస్తు గమనించారు. వారిలో ఎవరిలో కూడా భక్తి లేదని యేసుక్రీస్తు గమనించారండి. వాక్యం లేదని యేసుక్రీస్తు గమనించారండి. ప్రార్థన లేదని యేసుక్రీస్తు గమనించారు. విశ్వాసం లేదని యేసుక్రీస్తు గమనించారు. అసలు వారు దేవుడికి చాలా దూరంగా ఉన్నారన్నటువంటి సంగతి యేసుక్రీస్తు గమనించారండి. అంటే చాలా మంది జనసమూహాలు ఉన్నారు, కోత విస్తారంగా ఉంది, కానీ పనివారు కొద్దిగా ఉన్నారు. కొద్ది మంది ఉన్నారు పనిచేసేవారు. దేవుడి కోసం పనిచేసేవారు ఎంతమంది? దేవుని పని చేసేవారు ఎంతమంది? మన పని మనం చేసుకుంటాం, మన కుటుంబ పనులు మనం చేసుకుంటాం, మన వ్యక్తిగత పనులు మనం చేసుకుంటాం. దేవుని పని చేసేవారు ఎంతమంది? కొద్ది మంది దేవుని కోసం పనిచేసేవారు, కొద్ది మంది దేవుని కోసం పని చేస్తున్నారు, కొద్ది మంది దేవుని కోసం ఉపయోగపడుతున్నారు. మరి మిగిలినటువంటి వారు పని చేయటం లేదండి. దేవుని కోసం పని చేయటం లేదు, దేవుని పని చేయటం లేదు. కొద్ది మంది ఉన్నారు పనిచేసేవారు. ప్రభు అంటున్నాడు, కోత అయితే విస్తారంగా ఉంది, కోయవలసినటువంటి పంట బోల్డ్ అంత ఉంది, కానీ పనిచేసేవారు ఎంతమంది? దేవుని పొలంలో పనిచేసేటువంటి వారు ఎంతమంది? కొద్ది మంది ఉన్నారు. ఈ కొద్ది మంది దేవుని పని చేస్తున్నారు. ఈ అంత్యకాలంలో, ఈ చివరి దినాల్లో, ఈ కడవరి దినాల్లో దేవుని కోసం పనిచేసేవారు ఎంతమంది అయ్యారంటే కొద్ది మంది. మరి కోత ఎంతగా ఉందంటే విస్తారంగా ఉంది. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం, మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. నీ పనేదో, నీ కార్యమేదో, నీ సొంత కార్యమేదో నువ్వు చూసుకోకుండా ఇతరుల పని కూడా నువ్వు చూడాలి. ప్రభువుకు కలిగిన ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండండి. అంటే ప్రభువుకి ఏ మనసు కలిగి ఉంది? ప్రభువుకి ఏ మనసు కలిగి ఉంది? దేవుని పని చేసే మనసు ఉంది, దేవుని కార్యం చేసే మనసు ఉంది, ఇతరుల కార్యాలు చూసే మనసు ఉంది. ఇతరుల కార్యాలు నువ్వు చూస్తున్నావు అంటే ఎవరి పని అది? దేవుని పని. నీ టైము నీ పని కోసం మాత్రమే కాక నీ టైం ఎదుటి వ్యక్తిని రక్షించేదిగా, ఎదుటి వ్యక్తికి సువార్త ప్రకటించేదిగా, ఎదుటి వ్యక్తి కోసం ప్రార్థించేదిగా, ఎదుటి వ్యక్తిని దేవుని సన్నిధికి నడిపించేదిగా ఉన్నది అంటే అది దేవుని కార్యం. దేవుని కోసం నువ్వు పనిచేస్తున్నావు. లేదు, నీ సొంత కార్యాలే నువ్వు చూసుకుంటున్నావు అంటే అది నీ వ్యక్తిగత కార్యాలే, నీ సొంత కార్యాలే చూసుకుంటున్నావు అంటే అది నీ పని.
కోత విస్తారంగా ఉంది, ఈ కోత అంతటిని కూడా కొయ్యాలి అని అంటే, దాని కుట్లలోకి తీసుకొని రావాలి అని అంటే మీరు ఏం చేయాలని అంటే పనివారు కావాలని తండ్రికి ప్రార్థన చేయండి. పనివారు కావాలని తండ్రికి ప్రార్థన చేయండి. ఇంత విస్తారమైనటువంటి జన సమూహాలు కొట్టుల్లోనికి అనగా సంఘంలోనికి రావాలి, పరలోక రాజ్యంలోనికి రావాలంటే అనేక మంది పని చేయాలి. ఎక్కువ మంది పని చేస్తేనే కోత బేగా కొయ్యగలరు, తక్కువ మంది పని చేస్తే కోత విస్తారంగా ఉన్న కనుక కొయ్యలేరు అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారండి. అయితే ఈ జన సమూహాలందరినీ కూడా చూసి కాపరి లేని గొర్రెల వలె విసిగిపోయినటువంటి చెదిరిపోయినటువంటి జన సమూహాలు చూసి యేసు ప్రభువారు ఏం చేస్తున్నారంటే వారి మీద కనికరపడి వారి మీద ఏం చేశారంటే ఆయన కనికరపడ్డారు. కాపరి లేని గొర్రెల వలె చాలా మంది అన్యజనులు ఉన్నారు. వాళ్ళు ఎలా ఉన్నారంటే పట్టణంలో ఉన్నటువంటి వారు కానివ్వండి, గ్రామాల్లో ఉన్నటువంటి వారు కానివ్వండి, కాపరి లేని గొర్రెల వలె చాలా మంది విసిగి చెదిరిపోయినటువంటి వారు బోల్డ్ మంది ఉన్నారండి. చాలా మంది కుటుంబ సమస్యలతో విసిగిపోయినటువంటి వారు, పిల్లలతో విసిగిపోయినటువంటి వారు, లేకపోతే సమస్యలతో విసిగిపోయినటువంటి వారు, ఇబ్బందులతో విసిగిపోయినటువంటి వారు, వ్యాధులతో విసిగిపోయినటువంటి వారు, అనేకమైనటువంటి పరిస్థితుల వల్ల విసిగిపోయినటువంటి వారు చాలా మంది ఉన్నారు. చెదిరిపోయినటువంటి వారు చాలా మంది ఉన్నారు. కుటుంబాన్ని విడిచిపెట్టినటువంటి వారు చాలా మంది ఉన్నారు. లేకపోతే దేశాన్ని విడిచిపెట్టినటువంటి వారు చాలా మంది ఉన్నారు. ఇలా మనం చూసినట్లయితే చెదిరిపోయినటువంటి వారు చాలా మంది ఉన్నారు. యేసు ప్రభు వారు వారిని చూసి ఏం చేశారంటే కాపరి లేని గొర్రెల వలె వారు ఎప్పుడైతే కనిపించారో, ఎవరి మార్గంలో వారు వెళ్ళిపోతున్నారో, ఎవరి మాట వారికి గొప్పదన్నట్టుగా ఎవరి మాట ప్రకారం వారు జీవిస్తున్నారో, ఎవరి ఇష్టానుసారంగా వారు జీవించడం అక్కడ యేసు ప్రభు వారు చూశారో వారి మీద కనికరం పడ్డారండి. యేసు ప్రభు వారు కనికరం పడ్డారు. ఈరోజు చాలా మంది అన్యజనులు లేదా నీ సొంత కుటుంబంలోనే రక్షణ లేని నీ తల్లిదండ్రులు కావచ్చు, రక్షణ లేని నీ అన్నదమ్ములు కావచ్చు, రక్షణ లేని నీ అక్క చెల్లెలు కావచ్చు, రక్షణ లేని నీ బంధువులు కావచ్చు, వారు ఎటు పడితే వెళ్ళిపోతారు. ఇంకా ఎలా పడితే అలా జీవిస్తారు, ఏది పడితే అది మాట్లాడతారు, ఏ ప్రకారం పడితే ఆ ప్రకారం జీవిస్తారు. అంటే దాని అర్థం ఏంటంటే వారికి కాపరి లేడు. మరి క్రైస్తవులకు కాపరి ఉన్నాడా? మనకు కాపరి ఉన్నాడా? ఎవరా కాపరి? చూడండి, యోహాను రాసిన సువార్త 10:11. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మనుషులందరి నిమిత్తం ప్రాణం పెట్టాడు. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా చూడాలి. ఎవరైతే ఆయన నామమందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నారో వారు ఆయన దొడ్డిలోనికి చేర్చబడతారు. వారు ఆయన స్వరాన్ని వింటారు, వారు ఆయన్ని వెంబడిస్తారు. మనం ఎలా నడవాలో, ఎలా జీవించాలో, ఎలా బ్రతకాలో, ఏమి నేర్చుకోవాలో, ఏ విధంగా ఉండాలో అన్నీ కూడా ఆయన మనకి నేర్పించువాడై ఉన్నాడు. తన వాక్యమైనటువంటి గైడ్ మనకిచ్చి, తన సేవకుడు నిలబెట్టి, వాక్యంలో నుంచి ఆయనే ప్రభువే మాట్లాడుతూ మరి మనం ఎలా జీవించాలి, ఎటు నడవాలి, ఎటు నడకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఇవన్నీ కూడా ప్రభువే చెప్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ప్రభువే కాపరిగా ఉండి చెప్తున్నాడు. ప్రభువే మనకు కాపరిగా ఉన్నాడు. ప్రభువే మనకి నిజమైన లేదా ప్రభువే మనకి మంచి కాపరిగా ఉన్నాడు. ఆ నిజమైన లేదా మంచి కాపరి గొర్రెల కోసం ఏం చేస్తాడనంటే తన ప్రాణాన్ని పెడతాడు. మన కోసం ప్రభువు తన ప్రాణాన్ని పెట్టాడు, తన వాక్యాన్ని ఇచ్చాడు, మనం నడిపిస్తున్నాడు. ఒకవైపు ఏమో వాక్యం ద్వారా నడిపిస్తూ ఇంకొక వైపు ఏమో ఆత్మ సహాయం చేత మనం నడిపిస్తున్నాడు. ఇంకోవైపు ఏం చేస్తాడండి? ఆత్మ సహాయం చేత, పరిశుద్ధాత్మ సహాయం చేత మనల్ని ఏం చేస్తున్నాడు? నడిపిస్తున్నాడు. నీకు చెప్పాడు ఈ విధంగా ఉంటే మంచిది, ఈ విధంగా జీవిస్తే నువ్వు పరలోకానికి వెళ్తావు, ఈ విధంగా జీవించకపోతే పరలోకానికి వెళ్ళావు. అన్యజనులు నడిపించేవాడు ఉన్నాడా? అన్యజనులకు మంచి చెట్లు చెప్పేవాడు ఉన్నాడా? లేదు. వాళ్ళు ఎటైనా వెళ్ళిపోవచ్చు, ఏదైనా చేయొచ్చు, ఎలాగైనా బ్రతకొచ్చు, ఎలాగైనా జీవించవచ్చు, ఎలాగైనా మాట్లాడవచ్చు, ఏమైనా చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళు చెదిరిపోయారు, అసలు కాపరి లేరు. యేసుక్రీస్తు ప్రభువారు అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి జన సమూహాలను చూసి కనికరి పడ్డాడండి. ఈరోజు నీ కుటుంబంలో చెదిరిపోయినటువంటి నీ సహోదరులు, నీ కుటుంబీకులు, నీ తల్లిదండ్రులు, నీ అన్నదమ్ములు, నీ అక్క చెల్లెలు, నీ బంధువులు, నీకు తెలిసినటువంటి వారు ఎంతోమంది ఉండొచ్చు. వారి పరిస్థితి ఏంటంటే కాపరి లేని గొర్రెలు. మరి నువ్వు కాపరి ఉన్న గొర్రెవే.
వారు కాపరి లేనటువంటి వారు. నువ్వు కాపరి ఉన్నటువంటి వ్యక్తివి. కాపరి ఏం చేస్తాడంటే నేను అన్ని విధాలుగా ప్రొటెక్షన్ చేస్తాడు. కాపరి లేనటువంటి వాళ్ళకి ఏంటంటే ప్రొటెక్షన్ ఉండదు. ఏ క్షణాన్ని వాళ్ళకి ఏమొస్తుందో, ఆ గొర్రెని ఏ తోడేలు పట్టుకెళ్ళిపోద్దో, లేకపోతే ఆ గొర్రెని ఎవరి తోలికెళ్ళిపోతారో, ఆ గొర్రె ఏ గుంటలో పడిపోద్దో అసలు దానికి తెలియదు. ఎట్టి వెళ్ళాలో కూడా దానికి తెలియదు. మెయిన్ కారణం ఏంటంటే కాపరి లేకపోతే గొర్రెకి ఎట్టి వెళ్ళాలో తెలియదండి. కానీ నీకు కాపరి ఉన్నాడు కనుక, ఆయన నడిపిస్తున్నాడు కనుక నీకు ఎటు వెళ్ళాలో తెలుసు, ఎక్కడికి వెళ్ళాలో తెలుసు, ఎలా జీవించాలో తెలుసు, ఎలా బ్రతకాలో తెలుసు. అందుకే దావీదు ఏమంటున్నాడంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. అంటే దావీదు కాపరి ఉన్నాడు. ఆ కాపరి ఎవరంటే ప్రభు. నీకు కాపరి ఉన్నాడు. ఆ కాపరి ఎవరంటే యేసుక్రీస్తు. కాబట్టి నువ్వు ఎలా బ్రతకాలో, ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా నడవాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఏం చేయాలో ప్రతిదీ కూడా వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడి నేను గైడెన్స్గా, నీకు వాక్యం అనేటువంటి గైడెన్స్ ఇచ్చి నేను నడిపిస్తాడు కాపరి ద్వారా. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ అన్యజనులు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు చూసారో వారు ఎలా ఉన్నారంటే కాపరి లేని గొర్రెలు. ప్రభువారు ఆ కాపరి లేని గొర్రెల మీద చూసి కనికరపడ్డారు. ఈ రోజు నీకు సంబంధించినటువంటి నీ కుటుంబీకులు, నీ బంధువులు, నీ స్నేహితులు, నీ ఇంటి వారు, నీ పొరుగు వారు, నీకు తెలిసినటువంటి వారు నశించిపోతున్నప్పుడు, వారి లోకంలో విగ్రహారాధనలో వారి యొక్క జీవితం నశించిపోతున్నప్పుడు ఏ రోజైనా క్రైస్తవుడిగా నువ్వు కనికరపడ్డావా? ఇప్పుడు వస్తావు తెలుసండి కనికరం. వారు నీ కుటుంబీకులు లేదా నీకు తెలిసినటువంటి వారు, నీకు సంబంధించినటువంటి వారు వ్యాధిలో ఉన్నప్పుడు, తీవ్ర అనారోగ్యంలో ఉన్నప్పుడు, తీవ్ర లేమిలో ఉన్నప్పుడు, తీవ్రమైనటువంటి భయంకరమైనటువంటి కష్టాల్లో ఉన్నప్పుడు వెంటనే కనికరం పుడుతుంది, దుఃఖం వస్తుంది, వారికి ఏదైనా సహాయం చేయాలనిపిస్తుంది. ఈ ఆలోచన నీలో ఉందే, మరి వారు నరకంలోకి వెళ్ళిపోతున్న పరిస్థితి ఉన్నప్పుడు నీలో ఎందుకు కనికరం కలగటం లేదు? చెందిపోయినటువంటి గొర్రెలుగా వారు ఉన్నప్పుడు ఎందుకు కనికరం కలగటం లేదు? నీలో కనికరం కలగాలంటే నిజమైన కనికరం ఏదో తెలుసా? శరీర సంబంధంగా వారు బాగోకపోయినప్పుడు, వారికి అనారోగ్యం వచ్చినప్పుడు, వారు దుఃఖంలో ఉన్నప్పుడు కనికరం పుట్టేది అది కాదు కనికరం. కనికరం అంటే వారు నిత్య నాశనానికి వెళ్ళిపోతున్నారన్న సంగతి నీకు తెలిసి కూడా నీలో కనికరం రావటం లేదు చూడు, అప్పుడు నువ్వు కఠినాత్ముడుగా ఉన్నావు. కనికరం ఎప్పుడు రావాలని అంటే నిజంగా ఒక వ్యక్తి పాతాళానికి దగ్గర అయిపోతున్నప్పుడు, నిజంగా ఒక వ్యక్తికి రక్షణ లేనప్పుడు, నిజంగా ఒక వ్యక్తి రక్షణ పొందలేని స్థితిలో ఉన్నప్పుడు, నిజంగా ఒక వ్యక్తి మారు మనసు పొందలేని స్థితిలో ఉన్నప్పుడు, నిజంగా ఒక వ్యక్తి వాక్యం అంటే ఏంటో తెలియని స్థితిలో ఉన్నప్పుడు, నిజంగా ఒక వ్యక్తి ప్రభు అంటే ఏంటో తెలియని స్థితిలో ఉన్నప్పుడు, పరలోకం అంటే ఏంటో తెలియని స్థితిలో ఉన్నప్పుడు, ఒక వ్యక్తికి నిత్య జీవం అంటే ఏంటో తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు, లోకంలో లోకానుసారంగా వారికి ఇష్టమైనటువంటి జీవితాన్ని గడుపుతున్న వ్యక్తి చచ్చిపోయిన ఒక్క క్షణంలో వారి ఆత్మ పాతాళానికి వెళ్ళిపోతాని సంగతి వారికి తెలియనప్పుడు నీలో కలగవలసింది కనికరం. ఇది శరీర సంబంధమైనది కాదు, ఇది ఆత్మ సంబంధమైన కనికరం. ఈ కనికరం శరీర సంబంధమైనది కాదు. అందరికీ శరీర సంబంధమైన కనికరం ఉంటుంది, అందరికీ ఉంటుంది, నాకు మీకు అందరికీ ఉంటుంది. కానీ క్రైస్తవుడిగా నీలో ఉండవలసినటువంటి కనికరం ఏంటంటే శరీర సంబంధమైన కనికరం మాత్రమే కాదు, నీలో అంతకు మించి ఉండవలసింది ఆత్మ సంబంధమైన కనికరం. ఆత్మ సంబంధమైన కనికరం. నీ ఇంటికి అన్యజనులు వచ్చారు, అది నీ సొంత బంధువులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, నీ సొంత కుటుంబీకులు కావచ్చు, వారికి రక్షణ లేదు, ప్రభు అంటే ఏంటో తెలియదు, అసలు వాక్యం అంటే ఏంటో తెలియదు, అసలు దేవుడు అంటే ఏంటో తెలియదు, తెలిసిన వారు అన్యజనులు. అప్పుడు వారిని చూడగానే, వారిని ఒక పండగలో నువ్వు చూడగానే, లేకపోతే వారిని నీ ఇంటికి వచ్చినప్పుడు చూడగానే నీలో మొట్టమొదటిగా కలగవలసింది ఏంటో తెలుసా? కనికరం. కారణం ఏంటో చెప్పంటారా? చచ్చిపోయిన ఒక్క క్షణంలో వారి ఆత్మ పాతాళ గుండానికి, నరకంలోనికి, వేదనకరమైన స్థలంలోకి వెళ్ళిపోద్దని వారికి తెలియదు. కానీ ఎవరికి తెలుసు? నీకు తెలుసు. యేసు ప్రభువు చెదిరిపోయినటువంటి గొర్రెలు చూసి కనికరపడ్డాడు. అయ్యో ప్రభువా, కొద్ది మంది ఉన్నారు నీ కోసం పనిచేసినటువంటి వారు, అనేక మంది కావాలి నీ కోసం పనిచేసినటువంటి వారు, అనేక మంది వెళ్ళి వారికి సువార్తను ప్రకటించి, అనేక మంది వెళ్ళి వారికి వాక్యాన్ని చెప్పి, అనేక మందిని దేవుని రాజ్యంలోకి నడిపించేవారు కావాలని యేసుక్రీస్తు వారి మీద కనికరపడి తండ్రిని వేడుకుంటాని శిష్యులతో చెప్పాడండి. ఈరోజు నీలో కనికరం ఉందా? వారి బాగులేనప్పుడు నీ కనికరం పుడితే అది నిజమైన కనికరం కాదు. నువ్వు అనుకుంటున్నావు నిజమైన కనికరం అని, అది తాత్కాలికమైనటువంటి కనికరం అది. కానీ నిజమైన నిత్యమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి కనికరం అంటే ఏంటో తెలుసా? వారిని నువ్వు చూస్తున్నప్పుడు ఈ వ్యక్తి రక్షణ పొందుకుని ప్రభువా ఎంత బాగున్నాయి, నా కుటుంబీకులు రక్షణ పొందుకుంటే ఎంత బాగున్నావు,
అయ్యో నా కుటుంబీకులకి రక్షణ లేదు, నా సహోదరులకి రక్షణ లేదు, నా యొక్క బంధువులకి రక్షణ లేదు, అయ్యో నాకు తెలిసినటువంటి వారికి రక్షణ లేదు. వీళ్ళు చచ్చిపోయిన ఒక్క క్షణంలో నాకైనా దేవుడు మారు మనసు ఇచ్చి రక్షణ ఇచ్చాడు, నాకైనా ప్రభు కోసం బ్రతికితే పరదేశంలోకి వెళ్తాను, కానీ వాళ్ళకి అవకాశం లేదే, వారికి అవకాశం లేదే. చచ్చిపోయిన ఒక్క క్షణంలో నువ్వు చచ్చిపోయావు అనుకో, నీకు సంబంధించిన నీ బాగా తెలిసినటువంటి వ్యక్తి, నీ కుటుంబీకుడు కూడా చచ్చిపోయాడు అనుకో, ఎదురుగా లాజరును ధనవంతుడు మాట్లాడుకున్నారా లేదా? అక్కడ అబ్రహాంతో పిలుస్తున్నాడా లేదా? ఏమని? తండ్రి మీద అబ్రహామా, నీ రొమ్మును ఆనుకున్నటువంటి లాజరుని పంపించి ఒక్క నీటి చుక్కన నాలిక మీద వేయమను, ఈ మంటంలో యాతన పడుతున్నానని కేకలు వేసి చెప్పాను. ఒకవేళ నీకు సంబంధించినటువంటి వ్యక్తి భూమి మీద నువ్వు కనికర పడకపోతే నువ్వేమో పరదేశంలోకి వెళ్ళిపోయి ఆ వ్యక్తి మొన్న మంటంలో నీకు ఎదురుగా అక్కడెక్కడ కాలుతుంటే అడుగుతుంటే, తండ్రి అయిన అబ్రహామా, లేకపోతే అయ్యా ఆ వ్యక్తిని పంపించి నాకు తెలిసినటువంటి వ్యక్తి, నా బంధువు, నా స్నేహితుడు, నా కుటుంబీకుడు, నా రక్త సంబంధి, ఒక్క నీటి చొక్క నా నాలుక మీద వేయమని అప్పుడు అడిగితే, అప్పుడు నీకు కనికరం పుడితే ఏం సుఖం, అప్పుడు నీకు జాలి కలిగితే ఏం సుఖం, అప్పుడు నీకు ప్రేమ కలిగితే ఏం సుఖం, అప్పుడు నీకు కనికరం వస్తే ఏం సుఖం. భూమి మీద ఉన్నప్పుడు నీలో కలగాలి ఆ వ్యక్తి మంటల్లోకి వెళ్ళిపోకుండా కనికరం, భూమి మీద ఉన్నప్పుడు నీలో కలగాలి ఆ వ్యక్తి మంటలో కానిపోకుండా కనికరం. ఆలోచన చేయండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ వ్యక్తి మంటల్లోకి వెళ్ళక ముందే నీలో కనికరం రావాలి. భూమి మీద ఉన్నప్పుడే ఆ వ్యక్తి కోసం భారం కలిగి ప్రార్థన చేయాలి. నీకు అవకాశం ఉన్నప్పుడు సువార్త చెప్పాలి. ఒకవేళ వినకపోయినా నీ పని నువ్వు చేయాలి ప్రభు కోసం. అందుకే ప్రభు ఏమంటున్నాడంటే, ప్రభువా పని వారిని పంపు తండ్రి, కోత విస్తారంగా ఉంది, దాన్ని పోసేటువంటి వారు తక్కువ మంది, పనిచేసే వారు తక్కువ మంది ఉన్నారు. దేవుని కోసం ఈ రోజు నువ్వు ఏం పని చేస్తున్నావు? ఎంతమంది మీద కనికర పడుతున్నావు? ఎంతమంది మీద కనికర పడే వ్యక్తిగా ఉన్నావు? శరీర సంబంధమైనది కాదయ్యా దేవుడికి కావాల్సిన కనికరం, ఆత్మ సంబంధమైన కనికరం కావాలి. నశించిపోతున్న ఆత్మల పట్ల, వ్యక్తుల పట్ల నిజమైన కనికరం అంటే శరీర సంబంధమైనది కాదు. నిజమైన కనికరం అంటే ఆత్మ సంబంధమైంది. నిజమైన కనికరం ఆత్మ సంబంధమైంది. దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు, ఆయన నీ కాపరిగా ఉన్నాడు. మరి వారి కాపరి లేడు. వారు ఎటు పడితే వెళ్ళిపోతున్నారు, ఎలా పడితే జీవిస్తున్నారు, ఎలా పడితే బ్రతుకుతున్నారు. కానీ ఒకనొక దినాన్ని చచ్చిపోయిన ఒక్క క్షణంలో పాతాళ లోకంలో ఉన్నటువంటి నరకానికి వారు వెళ్ళిపోతారనే సంగతి వారికి తెలియదండి. నీకు తెలుసు, నువ్వు కనికరపడాలి. ఏంటి? ఒక వ్యక్తి ఉన్నాడు, నీకు బాగా కావలసిన వ్యక్తి, బాగా బంధువు, రక్త సంబంధి, నీ కుటుంబీకుడు. ఆ వ్యక్తికి డాక్టర్ చెప్పి బాగాలేదు, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాను. ఏమంటే ఇతనికి గుండెకి సంబంధించిన జబ్బు ఉంది, ఆపరేషన్ చేసినా సక్సెస్ అవ్వదు, ఇతను కొన్ని రోజుల్లో చచ్చిపోతాడండి అని చెప్పారు డాక్టర్లు. ఆ విషయం నీకు తెలుసు, కానీ ఎవరికి తెలీదు? పేషెంట్కి తెలియదు. అప్పుడు నువ్వు ఇంటికి తీసుకొచ్చావు, అప్పుడు నీలో ఏం జరుగుతుంది చెప్పండి? దుఃఖం వచ్చేస్తుంటుంది. అలాగని ఆ వ్యక్తితో చెప్పలేదు. కనికరం వస్తుంది, కానీ ఆ వ్యక్తికి అది తెలియచేయలేవు. అంటే శరీర సంబంధంగా ఒక వ్యక్తి చచ్చిపోతాడని సంగతి నీకు తెలిసే నీలో కనికరం పుడితే, మరి ఆత్మీయంగా ఆ వ్యక్తి నిజంగానే చచ్చిపోయి ఆత్మ పాతాళానికి వెళ్ళిపోయి యుగాలు నీ కళ్ళెదిటే ప్రభు వచ్చినంత వరకు ఎన్ని వేల సంవత్సరాలు నీ కళ్ళ ముందు కాలుతుంటే నీలో భూమి మీద ఉన్నప్పుడు కనికరం రాకపోతే ఎలాగండి? భూమి మీద అందుకే ప్రభు చెప్తున్నాడు, కనికరపడు వారు ధన్యులు, వారు కనికరము పొందుకుంటారు. భూమి మీద ఉన్నప్పుడు నీకు కావాల్సింది కనికరం. శరీర సంబంధంగా కనికరాన్ని చూపించొద్దని ప్రభు చెప్పట్లేదు, చూపించాలి. దానికంటే ఎక్కువగా ఏది చూపించాలంటే ఆత్మ సంబంధమైన కనికరం నీలో కావాలి. ఆత్మ సంబంధమైన కనికరం కావాలి. ప్రభు దగ్గరికి చాలా మంది రోగులు వచ్చారు, వాళ్ళ మీద కనికర పడ్డాడు, ఆయన వాళ్ళు స్వస్థపరిచాడు. కానీ నిజంగా అంతకు మించిన కనికరం ఎప్పుడు కలిగిందని అంటే, కాపరి లేని గొర్రెల వలె విసిగి చెదిరిపోయినటువంటి ప్రజల పట్టణాల్లో, గ్రామాల్లో చూసినప్పుడు నిజంగా అంతకు మించిన కనికరం ప్రభువులో కలిగింది. ఆయన శిలువలో రెండు అద్భుతమైనటువంటి మాటలు అందులో ఉన్నాయండి. ఆయన పలికిన ప్రతి మాట కూడా ఒక అద్భుతం. అందులో ఆయన పలికిన రెండు మాటలు ఏంటంటే, కింద ఉన్నటువంటి శాస్త్రులు, ఈ పరిసయ్యులు, ఈ ప్రధాన యాజకులు, అక్కడ ఉన్నటువంటి సైనికులు, నువ్వు దేవుని కుమారుడు అయితే శిలువ మీద నుంచి కిందకి దిగిరా, అప్పుడు నీ అందు మేము నమ్ముతాం, నేను విశ్వాసం ఉంచుతాం, నువ్వు దేవుని కుమారుడు అని ఒప్పుకుంటాం అని కిందని అపహాస్యం చేస్తుంటే, ఎగతాళి చేస్తుంటే, చావు బ్రతుకులతో కొట్టుమిట్టాడుతున్నటువంటి యేసుక్రీస్తు ఏమని పలికాడో తెలుసా? తండ్రి, వీరేమి చేయుచున్నారో మీరెరుగరు గనుక వీరిని క్షమించు. కూడా ఆయన కనికరం పోలేదండి.
ఆయన దెబ్బలు కొట్టినా, ఆయన వేదనకు గురి చేసినా, ఆయన రక్తాన్ని కళ్ళ చూసినా ఆయన ఇంకా కనికర పడుతున్నాడు. ఎందుకో తెలుసా? నేను చచ్చిపోతే నేను పరదేశంలోకి వెళ్తాను, కానీ వీళ్ళు చచ్చిపోతే నరకంలోనికి వెళ్ళిపోతారన్న సంగతి ప్రభువుకు తెలిసింది. వారిని క్షమించమని అడుగుతున్నాడు దేవుడు ప్రభు తండ్రిని. ఎందుకనంటే నేను చచ్చిపోతే పరదేశంలోకి వెళ్తాను, మరలా నేను తిరిగి బ్రతుకుతాను. వాళ్ళకి అవకాశం లేదే. చచ్చిపోగానే నరకంలోనికి వారి ఆత్మలు వెళ్ళిపోతాయి అన్న సంగతి ప్రభువుకు తెలిసింది. ఇంకో మాట ఏం పలికాడు తెలుసైనా? నేను దప్పికొనుచున్నాను అని పలికాడండి. ఇంకా ఎంతో మందికి దాహం, రక్షణ లేదు. ఎంతో మందికి, అనేక మంది జీవజాలను త్రాగాలి అని ప్రభు కనికర పడ్డాడు. ఈరోజు క్రైస్తవురా, నీలో శరీర సంబంధమైన కనికరం కాదు ఉండవలసింది, ఉండాలి. కానీ అంతకు మించి 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 ఆత్మ సంబంధమైన కనికరం నువ్వు కలిగి ఉండాలి. అంటే బైబిల్ ఎంత గొప్పదో నువ్వు నిరూపిస్తే ఆ వ్యక్తి ఆటోమేటిక్గా ప్రభు దగ్గరికి వస్తాడండి. బైబిల్ ఎంత గొప్పదో నువ్వు నేర్చుకోగలిగితే, నువ్వు చెప్పితే చాలు, ఆ వ్యక్తి రాగా వస్తాడు. నువ్వేదో స్వస్థత జరిగిస్తేనో, అద్భుతం జరిగిస్తేనో, ఏదైనా జరిగితేనో ఆ వ్యక్తి ప్రభు దగ్గరికి వస్తాడు అనుకోవడం తప్పు. బైబిల్లో ఉన్నటువంటి మాటలు ఎంత అద్భుతమైనవంటే ఒక మనిషిని మార్చి ప్రభు పాదాల ముందుకు తీసుకొని రాగలిగినటువంటివి, శక్తి కలిగినటువంటివి దేవుని వాక్యం. కాబట్టి కనికర పడువారు ధన్యులు, వారు కనికరము పొందుకుంటారు. నువ్వు కనికర పడ్డావు ఒక రక్షణ లేని వ్యక్తి మీద, ప్రార్థన చేస్తున్నావు, బాధ కలిగి ప్రార్థన చేస్తున్నావు, మరి ఆ వ్యక్తి కోసం సువార్త చెప్తున్నావు, ఆ వ్యక్తిని ప్రభు దగ్గరికి తీసుకొని రావాలని ఆరాటపడుతున్నావు, నరకంలోకి వెళ్ళిపోకుండా ఆత్మ రక్షించాలని నువ్వు ప్రయత్నం చేస్తున్నావు, కనికర పడుతున్నావు, చాలా మంచిది. ఒకానొక సమయంలో నువ్వు విశ్వాసంలో బలహీనుడు అయిపోయావు, ప్రార్థనలో బలహీనరాలు అయిపోయావు. అప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? కనికర పడివారు ధన్యులు, వారు కనికరము పొందుకుంటారు. అంటే దేవుడు అప్పుడు నీ ఎల్ల ఏం చూపిస్తాడో తెలుసా? కనికరం చూపి. అరే, నా బిడ్డ ప్రార్థనలో పడిపోయాడు, నా బిడ్డ విశ్వాస జీవితంలో పడిపోయింది, నా బిడ్డ లోకంలోకి దిగజారిపోతున్నాడని దేవుడు ఏం చేస్తాడంటే అడ్డువలే ఆత్మయు మన బలహీనతలు చూచి ఆయన తానే మన పక్షాన ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు తండ్రి అయిన దేవునికి సమర్పిస్తున్నాడు. మన పక్షాన దేవుడు ప్రార్థన చేస్తున్నాడు, మన ఎల్ల కనికరాన్ని చూపిస్తాడు ఆయన.